భూమిలో మీరే పెట్టిండ్రా అమ్మనే బయటకు వచ్చిందో తెలియదు. కానీ ఇక్కడ హిందూ ధర్మం ఉంది. అక్కడ ఒక అమ్మవారు దొరికింది అన్నప్పుడు దాన్ని మనం ఆస్వాదించాలి. ఎందుకంటే భూగర్భంలో నుంచి ఒక అమ్మ వచ్చింది, అది మీరు పెట్టిండొచ్చు, లేకపోతే మీరే అమ్మనే వచ్చిండొచ్చు. అది పక్కకు పెడితే ఆ తల్లి ధర్మదేవత, లోకదేవత, ధర్మాన్ని కాపాడి వచ్చిన అమ్మవారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేనే దేవతను, నేనే ఎల్లమ్మను. ఇంకోటి కొద్ది కాలంలో నవ్వొచ్చే విషయం ఏంటంటే పక్కకు వచ్చి కూర్చొని మాట్లాడుతుంది అని చెప్తుంటారు చాలా వరకు. నా సమానం తిన్నది, నా సమానం కూర్చొని మాట్లాడుతుంది. ఏమామె ఒక బొమ్మనా, ఒక మాయనా? ఆమె ఒక సౌందర్య ఆ ప్రముఖ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, అమ్మవారు నాతో వచ్చి ఒక నాతో మాట్లాడుతుంది, సౌందర్యనే కాదు అని ఆమె చెప్తుంది. సౌందర్య నిజానికి అమ్మవారు వచ్చి కూర్చొని మన పక్కన కూర్చొని మాట్లాడుతుందా? ఇక్కడ సౌందర్యనే కాదు, అంతకు ముందు ఒక ఆమె చేసింది పని, పేరు చెప్పను. ఇన్స్టాగ్రామ్ లలో గానీ యూట్యూబ్ లో ఆమె కూడా ఫేమస్ లో ఉంది. తను కూడా చేసింది ఫస్ట్ ఈ ఇంటర్వ్యూలలో సిగాలు ఊగడం చేసింది తను. తనను చూసి ఈమెమనుకుంది ఆమె అలా చేసి ఫేమ్ అయింది కదా, నేను ఇలా చేసి ఫేమ్ అవుతాను, నేను కూడా సేమ్ అదే మార్గంలో నడుస్తాను చేస్తుంది. ఆమె అవే మాటలు చెప్పింది. ఈ కొద్ది కాలంలో అందరూ 15 సంవత్సరాల వాళ్ళు, 18 సంవత్సరాల వాళ్ళు, 13 ఏళ్ల వయసు వాళ్ళే మరి కొత్తగా పుట్టుకొస్తూ నాకమ్మవారు వస్తుంది, నాకమ్మవారు వస్తుంది, కాపాడడానికి ఎవరు లేరా, పూర్వం నుంచి ఉన్న వాళ్ళే, ఇప్పుడు మీరు వచ్చిన లేత పిల్లలే కావాలన్నా కాపాడని. ఇప్పుడే పుట్టిన అమ్మవారికి శక్తి ఎక్కడిది? ఇప్పుడే మీ ఒంటిలోకి వచ్చిన అమ్మకు గాని మీకు గాని శక్తి ఎక్కడిది? మేము 30 సంవత్సరాల నుంచి ఎన్ని వందల వేల లక్షల సార్లు జపాలు, తపాలు, పూజలు, కొన్ని వందల అగ్నిగుండాలు దొక్కినాం, కొన్ని వందల పటాలు దొక్కినాం. నువ్వు ఇప్పటికీ ఇంటి పట్టం ఒక్కటేసుకుండొచ్చు, ఇంటి పట్టం. నువ్వు ఒక్కరు కూడా గురువు కాలే, ఒక్కరి ఇంటికి వెళ్ళి ఒక అమ్మవారి పండుగ చేయలే, నువ్వు ఇంకా ఒక బోనం ఎత్తుకొని చేతులు ఇసిపెట్టి నువ్వు ఆడలే, ఇంకా ఏది చెయ్యండి. నేను ఆ సత్యం చూపించుకోవాలిగా, నా సత్యం చూపించుకోవాలి, నీ సత్యం వేరేలాగా చూపించు. స్టూడియోలలో సిగాలుకి నీ సత్యం ఎలా బయటకు వస్తుంది? కాబట్టి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నా. నాకు అసలు నచ్చని మనుషులు అయిపోయినారు వాళ్ళు చాలా. ఎందుకంటే అమ్మవారిని బ్లేమ్ చేస్తున్నారు, అమ్మవారికి కూడా ఇన్సల్టే ఆ పేరు కూడా. ఎందుకంటే సిగం అనేది తులసి వనములో గంజాయి మొక్క వచ్చిన విధంగా వచ్చిండ్రు వీళ్ళు. అతి తొందరగా అమ్మవారు వీళ్ళని తీసేసి మళ్ళా తులసి వనాన్ని మళ్ళా భద్రపరచాలి అమ్మవారు జగదాంబని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఒకవేళ వీళ్ళకి నిజంగా అమ్మవారు వస్తే ఇప్పటికైనా బుద్ధి తెలివి జ్ఞానంతోనన్నా వాళ్ళు ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి వేషాలు. ఇప్పుడు మీరు గమనించారో లేదో ఒక్క విషయం, ఇంత ముందు ఇన్నిసార్లు స్టూడియోలలో ఊగినామే, ఇప్పుడు ఎంతో మంది మైకులు పట్టుకొని తన ఇంటి మీదకి గాని తన ఊర్లోకి వెళ్తుంది. ఎందుకు ఇప్పుడు ఊగలేకపోతుంది? ఊగాలి అని కూడా కూర్చుంటున్నారు, మొక్కలు ఊగుతలేదు. ఎందుకంటే ఇలా ఊగే నా పేరు స్మాష్ అయిపోయింది కదా, నేను ఇప్పుడు ఊగుతా ఎట్లా అని ఊగుతలేదు. కాబట్టి తనకు తానుగా ఊగింది తప్ప అమ్మవారు వచ్చి కాదు. ఒకవేళ నిజంగా నీకు అమ్మవారు వస్తే ఆ అమ్మవారిని భద్రపరచుకో. ఆమెకంటే ఒక స్థలం ఉంది, నీ ఇంట్లో ఎల్లమ్మ విగ్రహాన్ని స్థాపితం చేసినావు, రేణుకాదేవిని ప్రతిష్ఠ చేసినావు. ఆ ప్రతిష్ఠ దగ్గర ఒక గద్దె ఉంటది, నీకు ఒక పీట ఉంటది, అక్కడ కూర్చో. నువ్వు వందలాది వేలాది మంది కొలుపు చెప్పు, మేము ఏమి కూడా అనం.